హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మళ్ళీ వచ్చేసిన మీ హారిక. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి? నేను ఎందుకు వచ్చిన గోల్డ్ రేట్స్ అప్డేట్స్ ఇయ్యేందుకే కదా, అప్డేట్సే ఇస్తా. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే, మన హైదరాబాదు, ఇంకో పక్క చెన్నై, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్, ఇంకోటి ఢిల్లీ. ఎందుకంటే ఇలా మెట్రో సిటీస్తో పాటు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంది? గోల్డ్ రేట్లు ఎట్లున్నాయి. ఈ గోల్డ్ రేట్లు ఎట్లున్నాయి అంటే 100 రూపాయలు పెరిగింది అనుకుంటున్నారా, తగ్గింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా పెరిగింది. 100 రూపాయలు పెరిగింది. కాబట్టి ఇప్పుడు మన హైదరాబాదు, ఒక పక్క ఆంధ్రప్రదేశ్, ఇంకో పక్క చెన్నై, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, సేమ్ రేట్లు ఉన్నాయి. కాబట్టి సేమ్ ఉన్నాయి కాబట్టి ఎంత ఉన్నదంటే ఇప్పుడు 98,830 రూపాయలు గోల్డ్ రేటు, అంటే తులానికి ఉన్నది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే మనకు అటు ఢిల్లీకి 150 రూపాయల తేడా ఉన్నది కదా, అందుకే తులానికి 98,980 రూపాయలు ఉన్నది ఇప్పుడు తులానికి. మరి ఇటు ఇంకో పక్క సిల్వర్ విషయానికి వస్తే తెలిసిందే కదా, అసలు కొంచెం కూడా అటు ఇటుగా జరగలేదు, ఎట్లున్నదో అట్లనే ఉన్నది రేటు. కాబట్టి మనం ఆల్రెడీ మొన్నటి నుంచి చెప్పుకుంటున్న విషయమే, ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. ఇక అంటే అమ్మవార్లకు, లేకపోతే పూజలు చేసుకునేటోళ్ళకు, లేకపోతే నెక్స్ట్ పెళ్ళిళ్ళు పెట్టుకునేటోళ్ళకు ఇది కరెక్ట్ టైము అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇంకా పెరగలేదు కాబట్టి, ఇక తగ్గుతుందా తగ్గదా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి కొనేటోళ్ళు కొనుక్కోవాలి. ఎందుకంటే 1000 రూపాయలు మొన్నటి నుంచి పెరిగింది, మళ్ళీ మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు కాన్స్టెంట్గా ఉంది. అంటే అట్లనే ఉన్నది కాబట్టి మరి రేపటి నాడు తగ్గుతుందేమో అని అంటే ఖచ్చితంగా తగ్గదు అని అయితే నేను అనుకుంటున్నా. మరి మీ ఇష్టం, కొనేటోళ్ళు కొనుక్కోవచ్చు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే 22 క్యారెట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎట్లున్నదో తెలుసునా? ఇక 100 రూపాయలు పెరిగింది కదా, ఈ 90,600 ఉన్నది ఇప్పుడు. అంటే నిన్నెంత ఉండే? 90,500 ఉండే. కాబట్టి ఈ 22 క్యారెట్స్ గోల్డ్ గురించి నువ్వు ఎందుకు చెప్తున్నావు అబ్బా అనొచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాది, కొనాల్సిన బాధ్యత మీది. మరి ఇప్పుడు అన్ని ప్రాంతాలలో అట్లనే ఉందా అంటే, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రాంతాలు, అటు ఢిల్లీ, ఇటు చెన్నై, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ కరెక్టే. ఢిల్లీలో మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. ఢిల్లీలో 90,750 రూపాయలు ఉన్నది. అంటే ఇప్పుడు ఎంత ఉన్నట్టు లెక్క? 100 రూపాయల పెరిగింది, మనకు ఢిల్లీకి 150 రూపాయల తేడా ఉన్నది. కాబట్టి అటు 24 క్యారెట్స్ చూసుకున్నా, ఇటు 22 క్యారెట్స్ చూసుకున్నా జర్రంతా తేడా ఉంది. కాబట్టి కొనేటోళ్ళు కొనుక్కోవాలి. కాబట్టి అప్డేట్స్ నేను ఇచ్చిన కాబట్టి మీరు కొనుక్కోండి. అంటే ఆర్డర్ ఏం కాదు, ఎందుకంటే జీతాలు వచ్చినాయి, అయిపోయే టైం కూడా వచ్చింది. కాబట్టి ఒక 1000 లేకపోతే 5000 లేకపోతే 10,000 పక్కకు పెట్టుకొని తులమో, మాసమో, లేకపోతే గ్రామో ఎంతో కొంత కొనుక్కోండి. నేను మళ్ళీ వస్తా రేపు, మళ్ళీ ఇదే ముచ్చటతోని రేపు ఇదే మెగా 9 టీవీలో కనపడదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.